హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ ఇండియన్. అయితే మన ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయండి. చాలామంది ఇప్పటిదాకా చాలా రీకరప్షన్స్ ఉన్నాయి. అయితే చాలామంది కొన్నిటికి ప్రూఫ్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అడుగుతున్నారు. మీ అడ్రస్ రాంగ్ అనుకోండి, చాలామంది రేషన్ కార్డు పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీ ఆధార్ ప్రకారంగా అడ్రస్ మీరు అప్డేట్ చేయించుకోవాలి, అక్కడ సంబంధిత విఆర్ఓ కాడికి. నెక్స్ట్, వాటర్ ఐడిలో మీకు నేమ్ సరిగ్గా లేదనుకోండి, ఖచ్చితంగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే మీ వాటర్ ఐడి కార్డులో నేమ్ తప్పు ఉన్నందుకు ఖచ్చితంగా మీ విఆర్ఓకి మీ ఆధారు, అదేవిధంగా మీ 10th సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అవుతుంది. లేదు అనుకోనంటే ఖచ్చితంగా మీ 10th క్లాస్ టీసీ కానీ ఏది కానీ ఇవ్వాలి. దాని ప్రకారంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, డేట్ ఆఫ్ బర్త్. అంటే చాలామంది వాటర్ ఐడి కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలి అనుకోనంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనుకుంటారు. అది చాలా తప్పు. మీ ఆధార్ ప్రకారంగా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇవ్వాలి, మీ స్కూల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అర్థమైందా? మీరు వాటర్ ఐడి కార్డులో ఈ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే మీకు సంబంధించిన 10th క్లాస్ సర్టిఫికేట్ విత్ టీసీ ఇది ఇవ్వాలి. లేదు, నాది అడ్రస్ రాంగ్ ఉంది, అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అంటే చాలామంది రేషన్ కార్డు అవి ఇస్తారు. అది కాదు. ఖచ్చితంగా మీ ఆధార్ ప్రకారంగా ఉన్న అడ్రస్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. అది రేషన్ కార్డులో వేరేలాగా ఉంటే తప్పేమీ లేదు. వీలైనంత వరకు ఆధార్ కార్డు ప్రకారంగానే వెళ్ళాలి. ఒకవేళ రేషన్ కార్డు ప్రకారంగా ఆ అడ్రస్ మీకు వాటర్ ఐడి మీద కావాలి అని అంటే అది మీరు ఇప్పుడైతే అవ్వదు. మ్యాక్సిమం ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో వాటర్ ఐడి కార్డ్స్ అప్లై అవుతున్నాయి, కానీ అప్రూవల్ అవుతున్నాయి లేదో తెలియదు. మ్యాక్సిమం సైట్ అయితే కొన్ని దగ్గర తీసుకుంటుంది, కొన్ని దగ్గర తీసుకోవడం లేదు. రీకరప్షన్ కానీ అప్లైయింగ్ కానీ ఇప్పుడైతే అవ్వడం లేదు. ఒకవేళ అయినట్లయితే ఖచ్చితంగా వీడియో చేసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాం. వీలైనంత వరకు ఈ చేంజెస్ మీ వాటర్ ఐడి కార్డులో ఈ చేంజెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇవే సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అదర్వైజ్ ఇంకేవి కానీ మీ పాన్ కార్డు కానీ మీ వేరే ఐడెంటిటీ కార్డ్స్ కానీ పెట్టొద్దు. పెట్టినా కూడా అప్రూవల్ చేయరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.